ప్రార్థించుకుందాము. పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, పరలోకాన్ని భూలోకాన్ని న్యాయాధిపతి నీతి అధికారి యేసు ప్రభువా, నీ పదం ప్రత్యేక నమస్కారంలో ఈ యొక్క కొత్తూరు నీ పరిశుద్ధ మందిరంలో వాక్యం ప్రకటిస్తుండగా ఈ వాక్యం ద్వారా అనేకులకు మారుమనసు రక్షణ కలగ చేయండి. నీ సేవకు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ వాక్యం నేను మనిషిని తండ్రి, మీరు మహాగోప దేవుడు, నా ద్వారా ఆత్మవారు వాక్యం ప్రకటించి అందరూ మారలాగున సహాయం చేసినామని సాతాను దృష్టిని తరిమివేసి మాకు విజయాన్నిచ్చి సమస్త సహాయం నీ రాజ్యంలో చేర్చుకున్నామని యేసు నామమున అడిగిన వాటి పొందిన్నామని విశ్వసించి నమ్మి ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథం తీసుకోండి, 31వ అధ్యాయము 30 వచనం చదువుకుందాం. ఎవరైనా చదవచ్చు? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30 వచనం చదవండి అయ్యగారమ్మ. ఎవరైనా తీసుకుని చదవచ్చు. ఇది అందంగా ఉన్న వాళ్ళ గురించి దేవుడు సొలొమోను ద్వారా బయలుపరుస్తున్నారు. 31వ అధ్యాయం సామెతల గ్రంథము వచనం 30, పేజీ నంబరు 555. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడు. చాలండి. గమనించండి, సొలొమోను గారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ద్వారా ఈ మాట బయలుపరుస్తున్నారు. ఏమని బయలుపరుస్తున్నారంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అంటున్నాడు. నీకు ఎంత అందమున్నా లాభంలే. సౌందర్యం అంటే వెంట్రుకలు, ఇంకా ఎన్ని వెంట్రుకలు ఎంత పొడవు ఉన్న కొంతమంది చూస్తున్నట్లయితే, నేను గుంటూరు జిల్లా పైన అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఆమె ఎంట్రుకలు ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఎంట్రుకలు పడిపోతున్నాయి కానీ ఆమె చూడడంలే. వెనకలు ఎంట్రుకలు ఎవరి మీద పడతాయో మనం ఎలా, ఆ అమ్మాయి డిగ్రీ చదివిన సార్ అని చెప్తుంది. గుంటూరు జిల్లాలో వాక్యం చెప్పిన ఏంటి, అందము వ్యర్థం అన్నమాట. అందం మోసకరం అంటే ప్రయోజనం లేదు, మోసం. మోసం అంటే చాలా మోసం. అది సౌందర్యవేదం వెంట్రుకలు ఏంటంటే లాభంలే. ఎందుకంటే ఇవి దేవునికి ఇష్టమైనది కాదు. ఏమి చేయాలి మనము? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనికరము పొందును. ఏం పొందుతుంది? కనికరం. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంటే వ్యర్థం అంటే పనికి రానిదని అర్థం. కాబట్టి గమనించినట్లయితే కొన్ని చోట్ల హల్లెలూయా చెప్పమంటారు, కొన్ని చోట్ల స్తోత్రం చెప్పమంటారు. ఎప్పుడు కాలం నుంచో ఇది చెప్తున్నారు, మనము వినాలి. కాబట్టి అందము మోసకరం. మనం ఎంత అందంగా ఉన్నా దేవుని రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, స్త్రీలైన ఎవరైనా సరే. ఇలా లేకుంటే ప్రయోజనం లేదని దైవసేవకుని బయలుపరుస్తున్నాను. సౌందర్యం అంటే వెంట్రుకలున్న లాభంలే, దేవుని యందు భయభక్తులు లేకుంటే. అందుకనే సొలొమోను గారు, ఆయనకి ఎంతమంది భార్యలు? 1000 మంది. ఎంతమంది అండి? 1000 మంది భార్యలు ఆయనకు. 1000 మంది భార్యలు ఉన్న కూడా ఆయన ఏం చేశాడు? భార్యల మాట విని దేవతల తట్టు తిరిగాడంట. ఆయన మనసు దేవతల తట్టు తిరిగి కామతురత గలవాడి, బైబిల్ ఉన్నది అది విషయము. దేవుడికి దూరం అయిపోయినాడంట. చూడండి, 1000 మంది భార్యలు పెట్టుకుని కూడా. ఇంకా అతను ముసలోడు, వృద్ధుడు అనమాట. సొలొమోను మనవాళ్ళు అందరూ అయిపోయారు. అందుకు యెహోవా దేవుడు, నా కుమారుడా సొలొమోన్ అన్నాడు చాలాసార్లు. కుమారుడా సొలొమోన్, నా మాట అంటే తల తిప్పలే ఇంకా భార్యల మాటనే. ఈనాడు చూసినట్లయితే చాలామంది అనేకులు భార్యల మాటలు వింటున్నారు. భార్యలు ఏదో చెప్తే అదే. ఇంకా భార్యల మాట వినొచ్చు కానీ విగ్రహాలు అనేది దేవునికి ఇష్టమైనది కాదు. అది దేవతల తట్టు తిరిగిన బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని కాకుండా ఉందాం. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టినాడు కనుక ఆయననే మన సత్యస్వరూపి, ఆయనే లోకరక్షకుడు, ఆయనే మన నిజమైన దేవుడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు, చేయరు, చేయబోలేరు. కానీ అందుకే సొలొమోను ఎంతోమంది అందమైన వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండవచ్చు, సౌందర్యవంతమైన పెళ్లి చేసుకుని 1000 మంది అంటే ఉంటారు వాళ్ళలో గ్యారెంటీగా. అంతమందిని పెళ్లి చేసుకున్న ఒక మాట ఏమంటున్నాడంటే, అన్నీ అయిపోయిన తర్వాత అందము మోసకరము. నేను ఎంత అందంగా ఉన్న స్త్రీలను చూసుకునే మోసపోయాను. ఎలా మోసపోయాడంటే భార్యల మాటని మోసపోయాడు. అదే మోసకరం అయిపోయింది. సౌందర్యం వ్యర్థం అంటారు. ఎందుకంటే సౌందర్యంతో ఎంట్రుకలు బాగున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఆయన. చేసుకొని కూడా వాళ్ళ మాటల్ని మోసపోయినాడు. కాబట్టి మోసపోయాడు. సౌందర్యము
వ్యర్థము, అందము మోసకరము. ఇంకొక మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె నల్లగా ఉన్నా సరే దేవుడు ఇష్టపడతాడు. ఆమె ముక్కు చక్కగా ఉన్నా లేకున్నా, ఆమె పొట్టిగా ఉన్నా, ఆమె పొడుగుగా ఉన్నా, ఏ రకంగా ఉన్న దేవుడు కుమారుని కుమార్తెలాగా చూసుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, హల్లెలూయా చెప్పకూడదని బైబిల్ ఉందా? లేదు. చెప్పొచ్చని ఉందా? ఉంది. స్తోత్రము హల్లెలూయా అని బైబిల్లో ఉంది. అయితే చెప్పకూడదని దేవుడు చెప్పితే మనం చెప్పకూడదు, అంతే కదా. కాబట్టి చెప్పవచ్చు. ఇది హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రము, దేవుని గణపరిచినట్టు లెక్క ఇది. కాబట్టి మనము అందంగా ఉన్నా, మనం సౌందర్యంగా ఉన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే యెహోవా దేవుడు ఏమంటున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనికరము పొందును. కీర్తనల గ్రంథం తీసుకోండి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం కీర్తనల గ్రంథం. మొదటి వచనం చదవండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అని బైబిల్ చెప్తుంది. అంటే కొత్త కీర్తన పాడుతున్నారా మీరు? కొత్త కీర్తన అంటే కొత్త పాట. కీర్తన అంటే పాట అని అర్థం. మనం కొత్త పాట పాడాలి అంటే సేవకులు ఎవరైనా బుక్కులు ఇచ్చినా తీసుకుని దేవుని పాట కదా పాడవచ్చు. మనం బైబిల్ ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనికరం పొందునని చూస్తున్నాం. ఇక్కడ యెహోవా మీద కొత్త కీర్తన పాడి, సర్వభూజనులారా అంటే భూమి మీద ఉన్న జనులారా అని అందరికీ చెప్తున్నారు, ఒకటి కాదు. సర్వభూజనులారా యెహోవా మీదనే కొత్త కీర్తన పాడు అంటున్నారు. మరి ఒక కొత్త కీర్తన ఒక సేవకుడు పాడినాడు, ఆయన పాట విందాం తర్వాత.